హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మురాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తానండి. అది వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్లోని జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్లో అనమాట ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. ఓకే, సో మనకి ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ఫైండ్ ద పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ హాలో సర్క్యులర్ section of outer diameter 50 mm, inner diameter 30 mm. ఇది సింపుల్ ప్రాబ్లం అనమాట. అంటే ఏం లేదు, పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్నది ఒక హాలో సర్క్యులర్ సెక్షన్కి పెద్ద డయామీటర్ 50 mm, చిన్న డయామీటర్ 30 mm ఉన్నప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్లో డి అంటే క్యాపిటల్ డి వచ్చేసి అవుటర్ డయామీటర్ అనమాట. సో ఇక్కడ చూడండి, క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు అవుటర్ డయామీటర్ 50, స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ డయామీటర్ 30. ఇవి రెండు ఎంఎం అనమాట. సో ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ గీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఎక్స్ వై డైరెక్షన్లో గీసిన తర్వాత ఇది బిగ్ డయామీటర్ అనమాట, ఇన్సైడ్లో ఇది స్మాల్ డయామీటర్, ఇది హ్యాచింగ్ సెక్షన్ అనమాట. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇక్కడ ఏదైతే బిగ్ డయామీటర్ ఉందో అది క్యాపిటల్ డి, ఇది ఏదైతే స్మాల్ డయామీటర్ ఉందో అది స్మాల్ డి. ఓకే, సో దీంట్లో క్యాపిటల్ డి స్మాల్ డి ఏదైతే ఉందో దాని ప్రకారం మనం ఇప్పుడు వాల్యూ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఈక్వేషన్ ఒకటి ఉందన్నమాట. సో దీన్ని పిఎంఐ అని రాసుకోవచ్చు మనం. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దీన్ని ఐజెడ్జెడ్ అంటారనమాట. సో ఐజెడ్జెడ్ is equal to pi by 32 capital D power 4 minus small d power 4. ఇది మనకి ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే వాల్యూ ఏదైతే ఉందో, సో ఐజెడ్జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి ఎంత 50 mm పవర్ 4, స్మాల్ డి ఎంత 30 mm పవర్ 4. సో ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఐజెడ్జెడ్ అనమాట. దీన్నే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటారు. సో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ 50 పవర్ 4 మైనస్ స్మాల్ డి అంటే 30 పవర్ 4, 30 పవర్ 4. సో ఇది మనకి వాల్యూ అనమాట. సో మనకు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ వచ్చేసి 54,00,00 ఆన్సర్ అనమాట. ఇది పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఇక్కడ రాద్దాం, 54,00,00. ఇది ఎంఎం పవర్ 4, ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనమాట. ఇది పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనమాట. సో ఇందులో సేమ్ ప్రాబ్లం ఇచ్చేసి డైమెన్షన్స్ మార్చుకొని మూమెంట్ ఆఫ్ ఇనర్షియానే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే దానికి అక్కడ జస్ట్ ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఏంటంటే 64 వస్తుంది అనమాట. సేమ్ వాల్యూ చూసి సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇక్కడ 64 వస్తుంది. దాన్ని ఏమంటారంటే ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయడం అంటారనమాట. సో ఇది మనకి ప్రాబ్లం అనమాట. సో దీని ప్రకారం కూడా ఇంకో ప్రాబ్లం, దీన్ని కంటిన్యూషన్ చేద్దాం మనం ఇప్పుడు. సో మనకి ప్రాబ్లం వచ్చేసి ఇదండి. ఏ హాలో సర్క్యులర్ సెక్షన్ హ్యాజ్ అన్ external diameter of 8 cm and internal diameter of 6 cm. సో ఫైండ్ ఎంఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈ 8 cm-కి 6 cm-కి అనమాట. సో దీంట్లో మనకి ఇచ్చిన సొల్యూషన్లో చేయాలంటే ఇక్కడ డయామీటర్, క్యాపిటల్ డయామీటర్ వచ్చేసి 8 cm ఉంది. అలాగే స్మాల్ డి ఈక్వల్ టు 6 cm ఉంది. సో ఇక్కడ మనకి కావాల్సిన ఈక్వేషన్ ఏంటంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో అయితేనేమో pi by 32 క్యాపిటల్ డి పవర్ 4 మైనస్ స్మాల్ డి పవర్ 4. అలా ఇక్కడ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంఐ వాల్యూ వచ్చేసి pi by 64 ఇంటూ క్యాపిటల్ డి పవర్ 4 స్మాల్ డి పవర్ 4. సో దీంట్లో ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే క్యాపిటల్ డి ఎంత వచ్చేసి మనకి pi by 64 ఇంటూ 8 పవర్ 4 మైనస్ 6 పవర్ 4 స్మాల్ డి. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే ఎంఐ వాల్యూ వస్తుందన్నమాట. అది క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ pi divided by 64 into
క్యాపిటల్ D 8 అనమాట. 8 సెంటీమీటర్ పవర్ 4 మైనస్ 6 పవర్ 4. సో ఇది మనకి వాల్యూ అనమాట. ఈ వాల్యూ వస్తే చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి 137.44 వచ్చింది. సో ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్ టు 137.44 అనమాట. సో దీనికి సెంటీమీటర్లు ఉంది కాబట్టి సెంటీమీటర్ పవర్ 4 అని రాసుకుంటాం అనమాట. అదే ఎంఎంలో ఉన్నట్టయితే ఎంఎం పవర్ 4 అని రాస్తాం అనమాట. సో ఇది ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి చేయాలన్నమాట. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఏదైనా సరే నాకు సంబంధించి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉంటానండి, బాయ్.